అమరీష్పురి మాట అట్లా తయారైంది చివరికి పరిస్థితి. కానీ నా మూడో పాయింట్ ఏమంటే మాజీ ఐఏఎస్ మేధావి, నేను పేరు తీయదలుచుకోలేదు, వారే చాలా మేధావి, తెలుగు వాళ్ళకు రాజకీయ పార్టీ పెట్టారు, మధ్యలో ఆపేశారు. ఈరోజు ఆయనకు వ్యాచనాచారండి ఓ ప్రముఖ పత్రికలో. ఆయన ప్రపంచంలో ఇంకే దేశంలో ఇటువంటిది వచ్చి ఉంటుందా నాకు సందేహం. అధికార క్రీడలు అంటే అనుకోని పరిణామాలంట. ఏంటి సార్ ఇందులో అనుకోండి? ఇంధన సంక్షోభం వస్తుందనేది అనుకోలేదా? గల్ఫ్ దేశాలు మండిపోతాయని అనుకోలేదా? అధికార క్రీడ ఎవరు ఆడుతున్నారు? ఒక దురాక్రమణ చేసి ప్రపంచ దేశాలను ఆఖరికి కొద్ది గొప్ప స్నేహంగా ఉన్న మోదీ లాంటి వాళ్ళు కూడా కొంచెం సర్దుకుంటున్న పరిస్థితులు వస్తుంటే అధికార క్రీడలంట, అనుకోని పరిణామాలంట. ఇరాన్ మత దేశం అంట. ఇరాన్ మతం ఓకే, ఇరాన్ మత దేశమే, మత ఐతుల్లా ఖొమైనీ మతాధిపతే కదా. మరి ఇజ్రాయిల్ ఏంటండి? ఇజ్రాయిల్ యూదు జాత్యహంకార దేశం కదా, జియోనిస్ట్ కంట్రీ కాదా? సో ఇజ్రాయిల్ కనుక ఇరాన్ వల్ల తనకు ప్రమాదం ఉందని భావిస్తే కూడా యుద్ధం సరైన యుద్ధం జరుగుతుందని అంటారు ఆయన. అధికార క్రీడలు ఇక్కడ ఇరాన్, తర్వాత ఇటు నుంచి ఇజ్రాయిల్, అమెరికా అధికార క్రీడలు సాగిస్తున్నాయని చెప్తున్నారంటే నిజంగా ఐఏఎస్లకు చాలా మొదట్లోనే అంతర్జాతీయ వ్యవహారాలు ఎవరేంటి ఇవన్నీ బాగా చెప్తారు. మరి ఎందుకు ఇటువంటివి రాస్తున్నారో నేను ఆయన గురించి మొన్న ఒక పండితుల గురించి మనం మాట్లాడాం, అది ఒక సంచలనం అయింది. ఇది ఆఖరికి ఈ పత్రికలో వచ్చిన సంపాదకీయాలకు కూడా ఇది లేదు. ఇంకా పెద్ద విషయం తెలుసా అండి, మొసాదిక్ ప్రభుత్వం ఇరాన్ లో ఉన్నప్పుడు మొసాదిక్ ను కూలదోసి సిఐఏ కుట్ర ద్వారా షాను తెచ్చి రాజుగా పెట్టింది. షాను కూలదోసి మళ్ళీ ఖొమైనీ ఇదంతా ఇస్లామిక్ విప్లవం. వీరు ఏం రాస్తారంటే షాకు అక్కడ వచ్చి అధికారం తీసుకోవడం ఇష్టం లేదంట. షా అయిష్టంగానే అధికారానికి ఒప్పుకున్నాడంట. అలాగే మొసాదిక్ ను గద్దెదించే కుట్రకు మొదట అమెరికా సుముఖత వ్యక్తం చేయలేదంట. మొదట ఐసెన్హోవర్ అధ్యక్షుడయ్యాక ఒత్తిడికి తలవగ్గి పచ్చ జెండా ఊపిందంట. షా కూడా అయిష్టంగానే వచ్చారంట. సార్ ప్రపంచంలో దురాక్రమణదారులు, కుట్రదారులు వీళ్ళందరూ కూడా చాలా అయిష్టంగా, విముఖంగా, అనివార్యంగా అని ఎందుకు సార్ ఇలాంటి పాఠాలు చెప్పి ప్రజలను పక్కదో పట్టిస్తారు? మేమేదైనా గౌరవం ఇదంతా ప్రజలకు చెప్పలేకపోతే ఊరుకోవచ్చు. ఇదే రోజు రఘురామ్ రాజన్, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్, ఆయన కూడా అదే బ్యూరోక్రాటే కదా, ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియాలో వ్యాసం రాశాడు. ఆయన తన వ్యూ పాయింట్ రాశాడు క్లియర్. ఏమని? రష్యా అమెరికా సూపర్ పవర్స్ అన్నది ఇప్పుడు రష్యా సోవియట్ యూనియన్ ఇప్పుడు లేదు. చైనా అమెరికా ఎకనామిక్ సూపర్ పవర్స్ అనే పదం వాడాడు ఆయన. అమెరికా దీంతో ఇలా దూకుడుగా ఉంది. చైనా తన మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రెసివ్ మ్యానుఫ్యాక్చరింగ్తో అది కూడా వెళ్ళిపోతుంది. ఇటువంటిప్పుడు జాగ్రత్తగా ఉండాలి, భారతదేశ ప్రయోజనాలు కాపాడుకోవాలి. ఇలాంటివి సహిస్తే రేపు మన మీదకి కూడా వస్తుంది. అది కాబట్టి మేధావులు అనేవాళ్ళు అందులో కూడా వడబోసి కాచిన ఇవన్నీ చేసిన వాళ్ళు షా పాపం ఇప్పుడు కూడా చిన్న షా ఉన్నాడు, ఒకడు రెడీగా ఉన్నాడు. నేను ఇరాన్ పిలిస్తే వచ్చి వాడు కూడా విముఖంగానే ఉన్నానని మరి వీరికి ఏమని చెప్పారో మనకు తెలియదు. కానీ చాలా దారుణం అండి. ఇప్పుడు ఘోరమైన దురాక్రమణ జరుగుతుంది, ఈ దురాక్రమణ దాడి తప్పు అని అందరు చెప్తుంటే ఇదేదో అధికార క్రీడ అని. సరే వదిలేండి. మత ఛాందసం ఉండడం ఓకే, మత ఛాందసం గాజా పేర్లేదు సార్. ఇంత సర్వజ్ఞులైన వాళ్ళు గాజా మీద జరుగుతున్న దాడి గురించి ఒక్క ముక్క కూడా తీవ్రంగా ఖండించకుండా ఎలా రాయగలుగుతారో, ఒకరివే అది ఎలా అంటారో నిజంగా నాకైతే చాలా షాకింగ్. ఇంక ఇప్పుడు నేను హిందూ ఎందుకంటే మేధావుల పత్రిక పేరు హిందూ ఈరోజు ఎడిటోరియల్ రాసింది. క్యూబాను ఎవరు పట్టించుకోవట్లేదు, ఈ విషయంలోనే ఉన్నారు. నిజానికి క్యూబా 60 ఏళ్ల నుంచి ఆంక్షల్లోనే ఉంది. 60 ఏళ్ల నుంచి 60 years నుంచి. మధ్యలో ఒబామా కొన్ని రోజులు తీసేస్తే మళ్ళీ ట్రంప్ వచ్చి దాన్ని పెట్టాడు. క్యూబాని ఇంకా దిగ్బంధనం చేశారు. చాలా ఇప్పుడు కరెంటుకు కూడా కష్టపడుతున్నారు. ఎందుకంటే క్యూబా కరెంట్ ఎక్కువగా చమురు మీద ఆధారపడింది. వాళ్ళు పెట్రోల్ దీని మీద ఆధారపడి వాళ్ళు ధర్మం లేదు వాళ్ళకి ఎక్కువ. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే చమురు సంక్షోభం వచ్చిందో వాళ్ళకు కరెంట్ సంక్షోభం వచ్చింది. క్రూయల్ అటాక్ అందండి హిందూ ఎడిటోరియల్. ఆఫ్టర్ ది క్రూయల్ అటాక్ ఇన్ ఇరాన్ అండ్ గల్ఫ్ అనే పదం హిందూ వాడుతుంటే అధికార క్రీడ, అయిష్టంగా, విముఖంగా ట్రంప్ గారు ఏదో పరోపకారార్థం లోక కళ్యాణం కోసమే అక్కడ చేస్తున్నట్టుగా మాట్లాడితే
అలాగే న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నట్టు నిజంగా ఉన్నాయి, ఎవరు నిర్ధారించారు? ఇప్పుడు ఇరాక్ దగ్గర రసాయన ఆయుధాలు ఉన్నాయన్నారు, ఎవరు బయటికి తీశారు చెప్పండి? ఒకవైపు ట్రంప్ ఏమో మేము నన్ను అధ్యక్షుడిగా ఉండమన్నారు, అసలు ఒక దేశాధ్యక్షుడిగా ఉండి నన్ను ఇంకో దేశానికి అధ్యక్షుడిగా ఉండమన్నారని ప్రకటించుకున్న మనిషిని ఖండించడం నిన్నటి వార్త ఇది, మనకి ఈరోజు వచ్చింది. కాబట్టి ఘోరంగా ఉంది పరిస్థితి. కొన్ని సెక్షన్స్, కొంతమంది బుద్ధిజీవులు, మేధావులు అనేవాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారో దీన్ని బట్టి తెలుస్తుంది. సరే అమెరికాకి ఇరాన్ షాక్, ట్రంప్ పరువు పోయే, మిత్ర దేశాలకు ఖచ్చితంగా ఇరాన్ ఇదే 15 షరతులు పెట్టానంటే నథింగ్ డూయింగ్. మా 5 షరతులు: 1 నష్టపరిహారం ఇవ్వు, 2 మళ్ళీ దాడి చేయనని హామీ ఇవ్వు, ఇలాంటి కనీసమైన ఒక 5 షరతులు, ఇవన్నీ రాకపోకలు వీటికి ఆటంకాలు లేకుండా చేయాలి, ఇవన్నీ ఒప్పుకుంటే మేము వస్తాం తప్ప చర్చలకు వచ్చే అవకాశం లేదని ఇరాన్ స్పీకర్ మహమ్మద్ బగేర్ అని ఆయన ఇప్పుడు ముఖ్య పాత్ర వహిస్తున్నాడు. అలాగే